హాయ్ అండి. గోధుమ పిండితో అట్లు చేస్తున్నా. పంచదార వేస్తే బాగుంటుంది. కావలసినవి గోధుమ పిండి, ఆశీర్వాద్ గోధుమ పిండి, సాల్ట్, పంచదార, వాటర్. వర్షం పడుతుంది, చల్లగుందని గోధుమ పిండితో అట్లు పోస్తున్నా. గోధుమ పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది. పంచదార వేసుకోవాలి. పంచదార ఎక్కువ వేయాలి. కొంచెం వాటర్ పోయాలి. మరీ చిక్కగా కాదు, పలచగా కాదు. గోధుమ పిండి పలచగా కాదు, మరీ గట్టిగా కాదు, మీడియం సైజులో అదిగో ఇలా కలుపుకోవాలి. ఒక 1/2 అవర్ ఆగాలి. ఎందుకంటే లోపల పిండి ఏమైనా గడ్డలు కడితే మెత్తబడిపోద్ది. ఒక 1/2 అవర్ ఆగి నేతితో వేసుకోవాలి. అట్లు బాగుంటాయి. గోధుమ పిండి అట్లు చాలా బాగుంటాయండి. హైలో పెట్టి వండకూడదు, సిమ్లో పెట్టి వండాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. గోధుమ పిండి ఆరోగ్యానికి. అప్పటికప్పుడు ఏదైనా పిండి లేనప్పుడు గోధుమ పిండి, పంచదార, ఉప్పు వేసుకొని ఇలా చుక్క అట్లు పోసుకుంటే బాగుంటుందండి. ఎవరైనా వచ్చినప్పుడు సింపుల్గా అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది ఇది గోధుమ పిండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలు తప్పకుండా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వారైతే లైక్ చేయండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా గోధుమ పిండి అట్లు పోసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.